చంద్రుని శాపం మరియు వినాయకుడు పౌరాణిక కథల ప్రకారం చంద్రుని శాపం యొక్క మూలం వినాయకుడి ప్రాసంగికంగా అనుబంధించబడింది. ఈ కథ శ్రీమద్ పురాణాలలో చక్కగా వివరించబడింది. కథ ప్రారంభం. ఒకసారి వినాయక చతుర్థి సందర్భంగా భూలోకల భక్తులు పెద్ద ఉత్సాహంతో వినాయకుడిని పూజా ఉంచారు. ఆ రోజున వినాయకుడు తన భక్తుల పూజలతో తృప్తి చెందారు. ఆయనకు భక్తులు సమర్పించిన లడ్డూలు భుజించడానికి సిద్ధమయ్యారు. తన దివ్య లడ్డూ తిని తృప్తిగా తన వాహనమైన మూషికం మీద కూర్చుని స్వర్గానికి తిరిగి వెళ్లే ప్రయాణంలో ఉండగా అనుకోకుండా మూషికం అడ్డు వస్తువులపై తడబడింది. దాంతో వినాయకుడు భూమిపై పడిపోయాడు. ఆయన తిన్న లడ్డూలన్నీ దోర్లిపోగా వినాయకుడి పొట్ట బయటకు కాస పెద్దగా కనిపించింది. చంద్రుని హాస్యం. ఆ సమయంలో ఆకాశంలో చంద్రుడు ఇది గమనించాడు. చంద్రుడు ఎంతో అందమైనవాడు. అతనికి తన అందంపై గర్వం కూడా ఉండేది. వినాయకుడి భంగిమ చూసి చంద్రుడు హాస్యపడ్డాడు. వినాయకుడు తనపైన చంద్రుడు ఇలా చేయడం న్యాయంగా అనిపించలేదు. అప్పుడు ఆయన చంద్రుడిపై కోపంతో శాపమిచ్చారు. నీ గర్వం నీకు శాపమవుతుంది. ఇక ముందు నిన్ను ఎవరైనా చూడగానే వారి జీవితంలో అపశకునం తలెత్తుంది. వినాయకుడి శాపం విన్న చంద్రుడు చాలా బాధపడ్డాడు. తన తప్పు గ్రహించి వినాయకుడిని క్షమాపణ కోరాడు. తన గర్వం వల్ల భక్తులు బాధపడకుండా చేయమని కోరాడు. శాపం సవరణ. వినాయకుడి పశ్చాత్తాపాన్ని గమనించి తన శాపాన్ని సవరణ చేశారు. వినాయకుడు ఇలా అన్నారు, నా శాపం పూర్తిగా రద్దు కాదు. కాని వినాయక చతుర్థి రోజున ఎవరైనా చంద్రుడిని చూడకుండాదు. ఆ రోజు చంద్రుడిని చూసిన వారికి అపవాదం ఎదురుపోతుంది. అయితే వారు నా పేరును జపించి పూజలు చేస్తే ఆ దోషం తొలగిపోతుంది. ఈ కథ యొక్క భావన. ఈ కథలో వినాయకుడి శాపం మనకు అహంకారం మరియు వినయము యొక్క ముఖ్యతను నేర్పుతుంది. చంద్రుడు తన గర్వం కారణంగా తక్కువగా ఆలోచించాడు. దాని ఫలితంగా శాపం పొందాడు. ఈ కథ ద్వారా మనకు వినాయకుడి క్షమాశీలత మరియు న్యాయబద్ధత కూడా తెలుస్తాయి. ఫలితం. ఈ కథనకు అనుసంధానమున్న ప్రత్యేక ఆచారం ప్రకారం వినాయక చతుర్థి రోజున చంద్రున ఈరోజు చంద్రుని చూడడం అపశకునంగా భావించబడుతుంది. ఈ కథ భారతీయ పురాణాలలో విశేష ప్రాముఖ్యత కలిగి ఉంది మరియు వినాయక చతుర్థి రోజున పాటించాల్సిన నియమాలను వివరించడంలో ముఖ్యమైంది.